హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీతి, ఉషా ఇద్దరు కూడా లేదు ఇవాళ వెళ్ళాలి గుడికి, లేకపోతే నాకు మాట వస్తుంది మా అత్తగారింట్లో అని కంగారు పడిపోతూ చెప్తూ ఉంటుంది. ఎవరికి ఏ మాట రాదు, నేను ఇవాళే వస్తాను మీతో తోడుగా గుడికి అని సీత చెప్తూ ఉంటుంది. కానీ సుమతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం పర్వాలేదు అత్తమ్మ, నేను వెళ్తుంది దేవుడి గుడికే కదా, ఏమీ కాదు, మీరు కంగారు పడకండి అంటూ ఇక ప్రీతి ఉషలతో పాటు గుడికి సీత బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మహాలక్ష్మి, అర్చన ఇద్దరు సంతోషపడిపోతూ ఉంటారు. ఇవాళతో సీత చాప్టర్ క్లోజ్ అని అనుకుంటారు. ఇక కారు బయలుదేరుతూ ఉంటుంది. జనా చెప్తూ ఉంటారు డ్రైవర్ తోటి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకు, కొంచెం స్లోగానే తీసుకువెళ్ళు, వాళ్ళని జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురా అని చెప్తూ ఉంటాడు. ఇక ప్రీతి, ఉష, సీత గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు కారులో. విద్య, నువ్వేమీ కంగారు పడకు, ఎవరికి ఏమీ కాదులే అని చెప్తూ ఉంటాడు. జన ధైర్యం చెప్తాడు. ఇక తర్వాత అర్చన, మహాలక్ష్మి ఇద్దరు కూడా, సీత ఇవాళతో నీ ప్రయాణం ఇదే చివరిది, నీ చావు ప్రయాణం ఇక అని అనుకుంటూ ఉంటారు. అక్కడ సుమతి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడా, ఎవరికి ఏమీ కాకుండా చూడు, సీతకి, ప్రీతి ఉషలకి కూడా ఎవ్వరికి ఏమీ కాకూడదు, నాకెందుకో భయంగా ఉంది, అపశకనంగా ఉంది అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో సీత దీపం వెలిగించింది కదా, అది ఆరిపోతుంది. ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది సుమతి. అయ్యో, అదేంటి దీపం ఇలా ఆరిపోయింది, రోజు సీత వెలిగించే దీపం సాయంత్రం దాకా వెలుగుతుంది కదా, ఇవాళ ఏంటి అప్పుడే ఆరిపోయింది, ఇన్ని అపశకునాలు ఏంటి, ఏం జరగబోతోంది నాకు అర్థం కావట్లేదు, సీతకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా, ఏమైనా అవుతుందా, సీత ఏం జరుగుతోంది సీత అని భయపడుతూ ఉంటుంది. అక్కడ ప్రీతి ఉషలు ఏమైనా చేస్తారా, మహాలక్ష్మి ఏమైనా ప్లాన్ చేసిందా, లేకపోతే సీత రాములు ఇద్దరు విడిపోతారా, ఏంటో ఏమీ అర్థం కావట్లేదు స్వామి, ఎవరికి ఏమీ కాకుండా చూడు స్వామి, ఎందుకో చాలా టెన్షన్గా ఉంది అని మొక్కుకుంటూ ఉంటుంది దేవుడికి. అక్కడ రామ్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ అర్చన, మహాలక్ష్మి ఇద్దరు కూడా నాగు ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కారులో సీత వీళ్ళు బయలుదేరి గుడికి వెళ్తూ ఉంటారు. ప్రీతి ఉషలు ఎలాగైనా సరే ఇవాళ సీతని మనం పిన్ని చెప్పినట్టుగా ఇక్కడ వదిలేసి వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ నాగు తన గ్యాంగ్తో సహా మహాలక్ష్మి చెప్పిన స్పాట్కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి సీత ఫోటోని పంపిస్తుంది, తన వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ అమ్మాయే సీత, ఇప్పుడు మనం కిడ్నాప్ చేయాల్సింది తిననే, ఈ స్పాట్కే వస్తుంది, మనం కిడ్నాప్ చేసి మన కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకువెళ్ళిపోవాలి, అక్కడ తనని చంపేయాలి, అప్పుడు మహాలక్ష్మి గారు మనకి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తారు, ఇది చాలా పెద్ద డీల్, జాగ్రత్తగా చేయాలి అని చెప్తూ ఉంటారు. మనం ఎన్ని చేయలేదన్నా ఇలాంటివి, ఇది మనకి చాలా చిన్నది అని చెబుతూ ఉంటాడు. సరే, జాగ్రత్తగా చేయాలి అని చెప్పి సీత కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రీతి, ఉష ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పిన్ని చెప్పిన స్పాట్ దగ్గరికి వచ్చేసింది, ఇక మనం యాక్షన్ మొదలు పెడదామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఉషకి ఎక్కిళ్ళు వస్తున్నట్టుగా చేస్తూ ఉంటుంది, చాలా ఎక్కిళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అయ్యో ఉష, ఏమైంది, నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని కంగారు పడిపోతూ ప్రీతి అరుస్తూ ఉంటుంది. నీకు ఎక్కిళ్ళు వస్తే తొందరగా ఆగవు కదా, అయ్యో ఇప్పుడు ఎలాగా అంటూ కంగారు పడుతూ ఉంటుంది. వాటర్ బాటిల్ లేదా, ఇక్కడ లేదు, బ్యాక్ సైడ్ ఉందా అని సీత అడుగుతూ ఉంటుంది. లేదు, వాటర్ బాటిల్ తేలేదు అని ప్రీతి చెప్పడంతో ఇక సీత అంటుంది, అయ్యో షాప్ ఆపుదాం, ఇక్కడ షాప్ ఉంది కదా, కార్ ఆపండి అన్న అని డ్రైవర్తో చెప్తూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురండి అని డ్రైవర్కి సీత చెప్పడంతో ప్రీతి అంటుంది, వద్దు వదిన, నువ్వు వెళ్ళు, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వస్తే కార్ ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది, నువ్వు వెళ్ళు వదిన అని చెప్పి ఇక సీతని పంపిస్తుంది షాప్ దగ్గరికి. సీత వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువస్తూ ఉంటుంది. ఇంతలో ప్రీతి చెప్తూ ఉంటుంది, అన్న నువ్వు కారు పోని అని చెప్పడంతో, అదేంటమ్మా సీత మేడం గారు రావాలి కదా అని డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. నేను చెప్పింది చెయ్యి, నువ్వు స్టార్ట్ చెయ్యి, తను వస్తుందిలే, ఇక్కడ గుడికి వెళ్ళేదాకా ఇక కారు ఆగకూడదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక డ్రైవర్ చేసేదేమీ లేక ప్రీతి మాట విని అలా కారు పోనిస్తూ ఉంటాడు. ఇంతలో సీత వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది. ప్రీతి, ఉషా, ఆగండి అని చెప్పి అరుస్తూ కారు వెనకాతలే పరిగెడుతూ ఉంటుంది. కానీ కారు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రీతి పోనీ అన్న పోనీ అని టెన్షన్ పెడుతూ ఉంటుంది. సీత కంగారుతూ
పడుతూ ఉంటుంది. ఇదేంటి ప్రీతి ఉషలు నన్ను ఇలా వదిలేసి వెళ్ళారేంటి, ఆట పట్టిస్తున్నారా లేకపోతే నిజంగానే కావాలనే చేస్తున్నారా వీళ్ళు అంటూ కంగారు పడుతూ ఉంటుంది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని కోపంతో విసిరి కొట్టేస్తుంది. ఇదేంటి ఇలా చేసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగా అని తన చేతిలో ఉన్న ఫోన్ని చూసి ఆలోచిస్తూ ఉంటుంది. మా అమ్మకి ఫోన్ చేద్దామా అంటూ రామ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ రామ్ ఫోన్ కలవదు. ఇదేంటి మామకి కలవట్లేదు, ఒకసారి చలపతి బాబాయ్కి ఫోన్ చేద్దాం అంటూ చలపతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అక్కడ సుమతి కంగారు పడిపోతూ ఉంటుంది. మహాలక్ష్మి ఇటు అర్చన వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా నాగు ఫోన్ రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది అర్చన. ఇంతలో నాగు మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. మేడం, మీరు పంపించిన ఆ సీత ఇక్కడే మా ఎదురుగుండా కనిపిస్తోంది. ఒక్క 1 మినిట్లో మేము తనని కిడ్నాప్ చేయబోతున్నాం అని చెప్పడంతో తొందరగా కంప్లీట్ చేసి నాకు ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేస్తుంది. అమ్మయ్య, ఇవాళతో సీత పీడ మనకి వదిలిపోతుంది, తర్వాత సుమతి సంగతి చెప్దాం అని మహా అంటుంది. నీ కల ఇవాళతో నెరవేరబోతుంది మహా అంటూ అర్చన సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇంకా నాగు సీత దగ్గరికి వ్యాన్ని పోనిస్తూ ఉంటాడు. చలపతి నాకు ఫోన్ చేస్తుందేంటి సీతమ్మ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. సీతమ్మ గుడికి వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటాడు. లేదు బాబాయ్, ప్రీతి ఉషలు నన్ను ఇక్కడ వదిలేసి దారి మధ్యలో వెళ్ళిపోయారు అని చెబుతూ ఉంటుంది. అదేంటి అలా ఎలా వెళ్ళిపోయారు అని అడుగుతూ ఉంటాడు. ఏమో, సరే అయితే నువ్వు ఆటో పట్టుకుని ఇంటికి వచ్చే సీతమ్మ అని చలపతి చెప్పడంతో ప్రీతి ఉషల్ని ఎలా వదిలేస్తాను, నేను ఆటో పట్టుకుని గుడికి వెళ్ళిపోతాను అని చెబుతూ ఉంటుంది. ఇంతలో నాగు తన మనుషులతో వ్యాన్ సీత ముందు ఆపుతారు. ఏంటి మేడం, లిఫ్ట్ కావాలా, రండి నేను ఇస్తాను, జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేసేస్తాను అని చెబుతూ ఉంటాడు. నాకు అవసరం లేదు, నేను వెళ్ళగలను, మీరు వెళ్ళిపోండి అని సీత వాళ్ళని కోప్పడుతూ ఉంటుంది. ఎవరు సీతమ్మ వాళ్ళు అని చెప్పి అడగటంతో ఏమో ఎవరో వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని చెప్తూ ఉంటుంది సీత. నువ్వు తొందరగా ఆటో పట్టుకొని వచ్చేయి అని చెబుతూ ఉంటాడు. చలపతి కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో సీత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి సీతని వ్యాన్లో బలవంతంగా ఎక్కిచ్చేస్తారు. ఇక తీసుకువెళ్ళిపోతూ ఉంటారు కిడ్నాప్ చేసి. చలపతికి ఆ విషయం అర్థమవుతుంది. ఇక ఇంట్లోకి వెళ్ళి సుమతిని, విద్యాదేవి అందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. జనాబావ, మహాలక్ష్మి అని అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఏమైందని అందరు కంగారుగా అడుగుతూ ఉంటారు. మన సీతని కిడ్నాప్ చేశారు అని చెప్పడంతో ఇంత ఫాస్ట్గా ఎలా తెలిసిపోయిందని అర్చన అడుగుతూ ఉంటుంది. ఏమో, నువ్వు కూడా షాక్ అవ్వు అని మహా చెప్తూ ఉంటుంది. నీకెలా తెలిసింది అని అడగటంతో ఇక విద్యాదేవి కంగారు పడిపోతూ ఉంటుంది. సీత నాకు ఫోన్ చేసింది, ప్రీతి ఉషలు సీతని మధ్యలో దింపేసి వెళ్ళిపోయారంట, ఈలోపు ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు, నాకు అర్థమైంది ఆ విషయం, ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. ఇక విద్యాదేవి కంగారు పడిపోతూ ఉంటుంది. రామ్కి ఫోన్ చేయి బాబా అని చలపతి చెప్పడంతో వద్దు, రామ్ ఇంకా టెన్షన్ పడిపోతాడు, మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేయండి అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఏసీపీకి ఫోన్ చేస్తాడు. జన, మా కోడలు ఇలా కిడ్నాప్ అయింది అని చెప్పడంతో స్వయంగా నేనే డీల్ చేస్తాను, నాకు మీ కోడలి ఫోటో వివరాలు అన్నీ పంపించండి అని చెప్పడంతో ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతూ ఉంటారు. సీత అక్కడ బలవంతంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. నాగు, ప్లీజ్ నన్ను వదిలేండి, మీరు ఎవరు అని చెప్పి గోల చేస్తూ ఉంటుంది. హెల్ప్ మీ అంటూ అరుస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరూ కాపాడలేకపోతారు. ఇక సీతని కిడ్నాప్ చేసి అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ విద్యాదేవి సీతను ఎలా కాపాడుతుంది, రామ్కి విషయం తెలుస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.